ఏపీ రాజకీయాల్లో చేరికలు మార్పుల తుఫాన్ మొదలైందా? సేఫ్ జోన్లు వెతుక్కునే పనిలో పడ్డ ఆశావాహుల ప్లాన్ ఏంటి? ముఖ్యంగా విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో ఒకే ఒక్క పేరు మారుమ్రోగిపోతోంది. అతనే పోతిన మహేష్. జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన మహేష్ కి అక్కడ సీటు దక్కలేదా? జగన్ ఇచ్చిన బిగ్ షాక్ తో మళ్ళీ పవన్ కళ్యాణ్ బాట పట్టేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారా? గుంటూరు వద్దు, విజయవాడ వెస్టే ముద్దు అంటున్న పోతిన మహేష్ వెనుకున్న అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎంతో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల సమయానికి అనుకూల పరిస్థితులు కల్పించుకునేందుకు వివిధ పార్టీల ముఖ్య నేతలు ఇప్పటి నుంచే సురక్షిత ప్రాంతాల వైపు చూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు ధోకా ఉండదని భావిస్తున్న ఆశావాహులు తమదైన శైలిలో తీవ్రమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాబోయే కాలంలో తమకు పోటీ చేయడానికి అవకాశం లభించే సరైన వేదికను ఎంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల్లో కీలకంగా పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు తిరిగి జనసేన పార్టీలో చేరేందుకు తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం శరవేగంగా సాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించిన సదరు నాయకుడు అనూహ్యమైన పరిస్థితిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరంభంలో సదరు పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత లభించినప్పటికీ ప్రస్తుతం తగిన గుర్తింపు లభించకపోవడంతో తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. విజయవాడ నగర రాజకీయ వేదికపై గత కొద్ది రోజులుగా పోతిన మహేష్ పేరు మళ్లీ విశేషంగా ప్రచారంలోనికి వస్తోంది. జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి దాని పటిష్టత కోసం మహేష్ ఎంతో నిబద్ధతతో శ్రమించారు. పార్టీ సిద్ధాంతాలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోనికి తీసుకెళ్లటంలో ఆయన శక్తి వంచన లేకుండా చేసిన కృషి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన గళాన్ని బలంగా వినిపిస్తూ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను నిలబెట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు. అనూహ్యంగా తొందరపాటు నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఆయన అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ మొదట్లో ప్రతిపక్ష నాయకుడిగా మహేష్ ఎంతో చురుగ్గా పనిచేస్తూ వార్తల్లో నిలిచారు. అయితే కాలక్రమేణా పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదా తగిన ప్రోత్సాహం లభించకపోవడంతో ఆయన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన ఆయన తీవ్రంగా పునరాలోచనలో పడిపోవటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తి చెందుతున్న పోతిన మహేష్ తిరిగి పాత గూటికి చేరుకోవటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో జనసేన పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, పాత మిత్రులతో ఆయనకు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్యాయతతో మాట్లాడే సదరు సీనియర్ నాయకుల సహకారంతో తిరిగి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో జనసేనలో బాధ్యతలు నిర్వహించిన సమయంలో పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ పొందాలని ఎంతగానో ఆశించారు. 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో అదే స్థానం నుంచి జనసేన అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన మహేష్ తీవ్ర పోటీనిచ్చి గౌరవప్రదమైన రీతిలో ఓట్లను సాధించగలిగారు. తర్వాత ఎన్నికల సమయంలో కూటమి పొత్తు ఒప్పందాలతో భాగంగా తనకు ఆ సీటు ఖచ్చితంగా దక్కుతుందని భావించిన ఆశించిన ఫలితం మాత్రం ఆయనకు ఎంత మాత్రం దక్కకపోవటం జరిగింది. పొత్తు ఒప్పందంలో భాగంగా చివరి నిమిషంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది. ఆ పార్టీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలోనికి దిగి పోటీ చేయటం వల్ల మహేష్ ఆశలు అడియాసలయ్యాయి. తనకు రావాల్సిన పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో తీవ్రమైన మనస్తాపానికి, ఆవేదనకు గురైన ఆయన జనసేనను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. వైసీపీలో చేరిన తర్వాత పార్టీ అధిష్టానం ఆయనను గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే తనకు గుంటూరు కంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కేటాయించాల్సిందిగా మహేష్ వైసీపీ అధినేతను గట్టిగా కోరారు. అక్కడ ఇప్పటికే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి బలమైన నేతలు ఉన్నారని, వారిని పక్కన పెట్టి టికెట్ ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం కూడా స్పష్టం చేసింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో స్పష్టత ఇస్తూ ఆయన విన్నపాన్ని తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని, తగిన ప్రాధాన్యత దక్కే అవకాశం అస్సలే లేదని స్పష్టంగా గ్రహించిన ఆయన మళ్లీ జనసేన వైపు ప్రయాణం సాగించాలని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
క్షేత్రస్థాయిలో ఉన్న తన ముఖ్యమైన అనుచరులు, అభిమానుల అభిప్రాయాలు సేకరిస్తూ తదుపరి భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ఖరారు చేసే పనిలో ముమ్మరంగా పడ్డారు. గతంలో జనసేన పార్టీ బలోపేతానికి తాను చేసిన విశేష సేవలు గుర్తు చేసుకుంటూ తిరిగి మాతృ పార్టీలో వెళ్లేందుకు ఉన్న అన్ని అవకాశాలను చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నారు. జనసేన సీనియర్ నేతల సహకారంతో అధినేత పవన్ కళ్యాణ్ అంగీకారాన్ని పొంది అతి త్వరలో అధికారికంగా కండువా కప్పుకోనున్నారు అనే చర్చ విజయవాడ నగర రాజకీయాల్లో జోరందుకుంది. రాజకీయాల్లో ఎవరు శాశ్వతమైన శత్రువులు, శాశ్వతమైన మిత్రులు ఉండరనే సూత్రం ప్రకారమే మహేష్ ఈ కీలకమైన అడుగు వేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.